నేను మీ మాధవరావు దుగ్గిరాల. నేనైతే తెలంగాణకి వచ్చేసిన. పిల్లలు చిన్నప్పుడు వచ్చేసిన 10-12 సంవత్సరాలు దాటుతుంది. అయితే మా ఊర్లో మాకు సొంతం 2 ఎకరాలు రొయ్యల చెరువు ఉంది. భూమి రొయ్యల చెరువు చేస్తాము. అయితే ఎవరు లేరు అక్కడ. మా బ్రదర్ ఉంటాడు, నేను ఒకరిని, మా సిస్టర్ ఉంటుంది. మా సిస్టర్కి పెళ్ళి మ్యారేజ్ చేసినాము. వేరే ఊరికి వెళ్ళిపోయింది వాళ్ళ అత్తగారింటికి. మా బ్రదర్ చదువుకుంటాడు. చదువుకి జాబ్ రీత్యా వేరే చోటకి వెళ్ళిపోయాడు. నేను నా పిల్లల గురించి అని నేను హైదరాబాద్కి వచ్చేసిన. హైదరాబాద్ అంటే హైదరాబాద్ కాదు, తెలంగాణ సిల్కూర్ బాలాజీ టెంపుల్ దగ్గర. నేను ఒక ఫామ్ హౌస్లో ఉంటా. అయితే 10-12 సంవత్సరాలు అవుతుంది, దాటుతుంది. నేను అప్పుడప్పుడు ఒక్కోసారి వెళ్తా ఊరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇక మన ఆ టైంకి రాలేదు. చెరువు పట్టుబడే టైంకి నేను పోను ఎప్పుడు. మా నాన్న ఉంటాడు ఊర్లో. మా నాయనే చూసుకుంటాడు. ఇక ఆయనే ఇచ్చిపెట్టి మేము ఎవరో బతుకులు వాళ్ళు బతుకుతున్నాం. ఇక అయితే ఏమైందంటే మా నాన్న రొయ్యలు వేసుకుని చూసుకుంటాడు, పట్టుకుంటాడు మనుషులను పెట్టి పట్టుకునే టయానికి. అయితే వనామీ రొయ్యలు వేసిండు. నేను అనుకోకుండా మొన్న ఊరికి వెళ్తే ఆంధ్రాకి వెళ్తే ఇక్కడ రొయ్యలు సరే అని చెరువు కాడికి వెళ్దామని వెళ్ళినాము మా నాయన నేను. అంటే మేము ఉండే ఊరు కాకుండా మా ఊరు పక్కన పక్క విలేజ్లో 8 కిలోమీటర్లు పోవాలి. అన్నీ ఉంటుంది మాది సొంత భూమి.